రీసెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం 2026లో అంటే ఈ సంవత్సరంలో పుట్టిన పిల్లలు 72 ఏళ్ళ వరకు బతుకుతారని చెప్పేసి స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి, డేటా చెప్తోంది. అయితే ఇది నిజమేనా, దీన్ని ఎలా చూడాలి మనం అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ హెల్త్ కెరీర్ అండ్ లైఫ్. సో ఎప్పుడైతే పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఒక పీరియడ్ అనేదాన్ని మనం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటాం. అయితే యూజువల్గా చాలా కామన్గా చనిపోయే కొన్ని సంవత్సరాల ముందు ఏదో ఒక ముసలితనం వల్ల వచ్చిన రోగాలు కానీ, లేకపోతే డయాబెటీస్ వల్ల కానీ, హైపర్ టెన్షన్ కానీ అంటే బీపీ ఎక్కువ అవడం కానీ, క్యాన్సర్ కానీ, లేకపోతే యాక్సిడెంట్ వల్ల కాలో చెయ్యో తగ్గిపోవడం కానీ మనము అనుకున్నంతగా మన హెల్తీ లైఫ్ అనేది లీడ్ చేయలేము, ఎస్పెషల్లీ బిఫోర్ ద డెత్. సో ఎన్ని సంవత్సరాలు మనము ఈ రోగాల వల్ల మనం కోల్పోతాము అనే దాన్ని బట్టి హెల్త్ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్ అంటాం. సో ఈ ఫోటోలో ప్రకారం మనము లాస్ట్లో కొంత పీరియడ్ ఏదైతే మనము రోగాలతో బతుకుతామో అది పక్కకు పెట్టేస్తే మిగతా దాన్ని హెల్తీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్ అంటాం. సో 2016 నుంచి 2026 ఈ 10 ఏళ్లలో చూస్తే టోటల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 4 సంవత్సరాలు పెరిగింది, 68 నుంచి 72కి పెరిగింది. వేరేజ్ హెల్త్ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్ మనకు 57 నుంచి 59 అంటే కేవలం 2 సంవత్సరాలు మాత్రమే పెరిగింది. అంటే మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగినా కూడా హెల్త్ అడ్జస్టెడ్ లైఫ్ అనేది పెరగలేదు. ఇళ్లలో చూడండి, దాదాపు హైయెస్ట్ లిటరసీ ఉన్నా కూడా వలసల కారణంగానో మిగతా కారణాల వల్ల వాళ్ళకి 40% కంటే ఎక్కువ మందికి రెడ్ కలర్లోనే ఉంది. సెకండ్ పొజిషన్ మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఎంత ఎడ్యుకేషన్, ఎంత లిటరసీ అన్నీ ఉన్నా కూడా కేరళ, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్ అనేవి రెడ్ కలర్లోనే ఉన్నాయి. మనం చెప్తా ఉంటాం నార్త్ ఇండియాలో డెవలప్మెంట్ ఉండదు, చదువు ఉండదని. స్టిల్ వాళ్ళు బతికినన్నాళ్ళు హెల్తీగానే బతుకుతున్నారు అనేది ఈ డేటా సారాంశం. మరి మిగతా దేశాలతో పోల్చుకుంటే అత్యధికంగా సింగపూర్లో జస్ట్ 8 ఇయర్స్ మాత్రమే వాళ్ళకి ఆన్ యావరేజ్ హెల్త్ అనేది పోతోంది. మిగతా ఎంతకాలం బతుకుతున్నారో వాళ్ళు హ్యాపీగా బతుకుతున్నారు. వేరే ఇండియా చూసినట్టయితే 13 సంవత్సరాలు మనము మన లైఫ్లో పోగొట్టుకుంటున్నాం బికాజ్ ఆఫ్ ఇల్ హెల్త్. అందుకే WHO ప్రతి సంవత్సరము ఏప్రిల్ 7వ తారీఖున వరల్డ్ హెల్త్ డే అని చెప్పేసి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. 2026లో టుగెదర్ ఫర్ హెల్త్ అండ్ లెట్స్ స్టాండ్ ఫర్ సైన్స్ అనేది మోటో. అంటే ఏంటి అంటే మన అందరం గవర్నమెంట్, పబ్లిక్, ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కలగలిపి మనం అవేర్నెస్ తీసుకొని వచ్చి హెల్త్ అనేది ఇంప్రూవ్ చేయాలి అండ్ సైన్స్ కోసం నిలబడాలి. అంటే సైంటిఫిక్గా ఎవిడెన్స్ బేస్డ్ రీసెర్చ్ మనం వాడుకుంటూ యాంటీబయాటిక్స్ని అత్యధికంగా వాడకుండా అండ్ సైన్స్ ప్రకారం ఏదైతే కరెక్టో అది వాడుకుంటూ మన హెల్త్ని మనం పెంచుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.